ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొన్న హైదరాబాద్ పర్యటనలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, భారతదేశ ప్రజలందరూ కూడా గోల్డ్ కొనొద్దు, పెట్రోల్ వాడకాన్ని తగ్గించండి, అవసరమైతే తప్ప బయటకి కార్లు కానీ బైకులు కానీ తీకండి, నూనె ఇతరితర వస్తువులన్నీ కూడా పొదుపుగా వాడండి అనేటువంటి ఒక ప్రకటన ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది మొదటిదేం కాదు, గతంలో కూడా చాలామంది ప్రధానులు, అటు ఇందిరాగాంధీ గారి నుంచి చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా చిదంబరం గారు కూడా ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా బీజేపీ పార్టీ మీద ఎలా అయితే విరుచుకుపడాలో అదే తరహాలో ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి మిగతా పార్టీలన్నీ కూడా గతంలో మేము ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ఇలా తీసుకొచ్చారు, దేశ ప్రజలను ఎలా చేయమంటారా అలా చేయమంటారా అని చెప్పి కొంతమంది సూక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడారు, దీనివల్ల భారతదేశానికి ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి మంచి జరుగుతుంది అంటే, ఇక్కడ మనందరికీ తెలుసు, ఎక్కడో రెండు దేశాలు ఇజ్రాయెల్ కావచ్చు ఇరాన్ కావచ్చు కొట్టుకుంటుంటే మనకి పెట్రోల్ సంక్షోభం అనేది వస్తుంది అనేది కావచ్చు, గోల్డ్ రేటు పెరుగుతుందని కావచ్చు, నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆయిల్ మనం ఇంట్లో వాడేటువంటి వంట నూనెకి సంబంధించి కూడా పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదో తింగర పనికి తింగర వాళ్ళ కొట్టుకునేటువంటి దానికి ఇప్పుడు మన దేశం కావచ్చు మిగతా దేశాలన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకురావడం కావచ్చు, దానివల్ల ఎందుకంటే మన పెట్రోల్ అంతా కూడా దాదాపు 70% బయట దేశాల నుంచే మనం కొనుక్కుంటున్నాం. అందులో ముఖ్యంగా ఎక్కువగా ఇరాన్ నుంచే మనం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. సో అది ఇక్కడికి రావడానికి ఇప్పుడు ఈ యుద్ధం కనుక ఇంకా జరిగితే ఇంకా పెరిగితే ఇంకాస్త ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఒక పక్క అయితే, ఇంకొక పక్క మనకి ఎక్కువగా కూడా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కొనుగోళ్ళు ఏది చేయాలన్నా కూడా మనం డాలర్ రూపంలోనే చేయాలి. మనకి రూపాయి విలువ తక్కువ, డాలర్ విలువ ఎక్కువ. సో ఆ ఉద్దేశంతో ఆయన ఏమన్నారంటే, మనం వరల్డ్ ఎకానమీతో తక్కువ కాకుండా ఉండాలి అంటే ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్స్ ఎక్కువైతే ఎక్కడైతే ఇతరితర దేశాల్లో ఆర్థిక సంక్షోభం అయితే ఉందో అలాంటి పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండాలి అంటే మనం బయట దేశం నుంచి కొనుగోలు చేసేటువంటి వస్తువులని, ఆయిల్ కావచ్చు బంగారం కావచ్చు ఇతరితర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మనం కొనడం ఆపేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళకి కొనుగోలు చేసే ఏ వస్తువు అయినా సరే అక్కడ నుంచి కొనుగోలు చేయాలంటే మనం డాలర్ రూపంలోనే ఇవ్వాలి. ఆ డాలర్ రూపంలో మనం ఇచ్చేటప్పుడు మన రూపాయి విలువ తగ్గే ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ వాళ్ళకి ఒక డాలరు దాదాపు 80 రూపాయలు అనుకోండి, మన దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ కనుక మనం కొనుగోలు ఆపితే మన దేశీయ వస్తువులని, మన స్వదేశీకి సంబంధించినటువంటి ఉత్పత్తులని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం, మన జీడిపి ప్లస్ మన రూపాయి విలువని పెంచిన వాళ్ళం అవుతాం. ఇది ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఇది గతంలో కూడా చాలామంది చేశారు. చెప్పాలంటే మనకి స్వతంత్ర ఉద్యమం అప్పుడు కూడా గాంధీ గారు కూడా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చారు. మనం ఒక ఉప్పు సత్యాగ్రహం చేద్దాం, విదేశీ వస్తువులను విదేశీ బట్టలను మనం కొనొద్దు అని చెప్పి ఆయన మన దేశానికి సంబంధించినటువంటి వస్తువులను ఎంకరేజ్ చేయమని చెప్పి అప్పట్లో కూడా చెప్పారు. ఇప్పుడు అదే చెప్తే కొంతమందికి నచ్చట్ల. ఎందుకంటే మనం ఇతర దేశాలకి సంబంధించినటువంటి వస్తువుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. ముఖ్యంగా ఆయన ఎంప్లాయీస్ కంపెనీలకు కావచ్చు ఎంప్లాయీస్కి కావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ఇవ్వండి, దాని మీద ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఊరికే ఎక్కువగా కూడా జర్నీ చేయటం వల్ల ఇంట్లో కూర్చునైనా సరే అదే పని చేస్తారు. ఎందుకంటే మనకి కరోనా టైంతో చాలా క్లియర్గా అర్థమైంది. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు ఇతరితర ఎంప్లాయీస్ అందరూ కావచ్చు ఇంట్లో కూర్చునైనా సరే చాలా హ్యాపీగా కంపెనీలని నడుపుకోవచ్చు అనేటువంటిది మనకి కరోనాతో చాలా క్లియర్గా అర్థమైంది. చాలా వరకు కంపెనీలు కూడా ఇప్పటికీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని ఇంకాస్త ఎక్కువ చేయండి, అనవసరంగా వాళ్ళని ఎంప్లాయీస్ని కంపెనీకి అంటే ఆఫీసులకి పిలిపించుకోనివ్వకుండా, పెట్రోల్ ఖర్చు వృధా అవ్వకుండా, పెట్రోల్ వృధా అవ్వకుండా తగ్గించేటువంటి పరిస్థితి కూడా చేయండి. అలాగే మనకి బంగారం అంటే ఎంత పిచ్చో మనకు తెలుసు. ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తాం, లేదా ఇంట్లో
ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా సరే మనం బంగారం అనేది విపరీతంగా వాడతాం. అంటే అవసరమైతే అప్పు చేసైనా సరే కొనేసేసేటువంటి ఆ పిచ్చితనం మనకి ఎక్కువ ఉంటుంది. సో దాని మీద ఆయన కొంచెం అంటే సలహాలు సూచనలు చేసినటువంటి పరిస్థితి. 1 సంవత్సరం పాటు కొనడమే ఆపేయండి, దీన్ని ఒక శపథంగా తీసుకోండి. మనం ఇతర దేశాల నుంచి కొనేటువంటి దాంట్లో ముఖ్యంగా బంగారం చాలా ప్రధానమైంది, దానికోసం మనం ఎక్కువగా వెచ్చిస్తున్నాము, దాన్ని కొనడం ఆపండి కొద్దిగా రోజులే, అది కూడా 1 సంవత్సరం పాటు అని చెప్పి ఆయన క్లియర్గా కొన్ని సూచనలు సలహాలు చేశారు. బంగారం లేకపోతే మనకి బ్రతుకు ఆగిపోదు కదా, బంగారం లేకపోతే మనం తిండికి సంబంధించింది అయితే ఏం కాదు కదా. సో మనం బంగారం లేకపోతే చాలా చాలా హ్యాపీగా బ్రతకచ్చు. ఇతరితర వేరే దాని మీద కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ బంగారం మీదే కాదు, మన దేశంలో మన భూమి మీద ఎక్కడన్నా రైతుగా వేరే వ్యవసాయ భూములు కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ భూములు కావచ్చు, ఇవి కూడా కొనుక్కుని మనం మన భూమిని మనం పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని మీద పెట్టేది దీని మీద పెట్టండి అన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి సలహా కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా నూనె, ఇంకొక వస్తువులు కావచ్చు, ఎక్కువగా మనం నూనె వస్తువుల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే డెఫినెట్గా మనం నూనె వస్తువులని ఎక్కువగా తింటున్నాం అనేటువంటిది కూడా చూడాలి. దానివల్ల మనకి హెల్త్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. వేరే దేశాల నుంచి ఇప్పుడు పామ్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మన దేశానికి సంబంధించి ఆల్మోస్ట్ 50% పైనే మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆయిల్స్. సో దానివల్ల కూడా మనం ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. అదే కనుక మన దేశంలో ఉండేటువంటి మిగతా ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కనుక మనం ఉపయోగించుకుంటే, లేదా నూనె వస్తువులు తగ్గించి నార్మల్గా హెల్త్కి మంచిగా ఉండేటువంటి మిగతా ఐటమ్స్ మీద కనుక దృష్టి పెడితే మన హెల్త్తో పాటు అన్నిటికీ, దేశానికి, మన రాష్ట్రాలకి, మన కుటుంబానికి, మనకి కూడా హెల్తీగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దీని మీద విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నా కానీ ఆయన చెప్పిన దాంట్లో మాత్రం కనీసం ఒక 10% మనం దాన్ని ఆపుకోగలిగిన దేశ జీడిపి కావచ్చు, అంటే మనకు సంబంధించినటువంటి రూపాయి విలువ డెఫినెట్గా పెరిగేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశానికి ప్రధానిగా, ఈ దేశం మంచి కోరేటువంటి వ్యక్తిగా ఆయన ఒక పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. అంతే తప్ప గతంలో ఇందిరాగాంధీ గారు చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా వాళ్ళు ఉన్నటువంటి స్థానాన్ని చూడాలి కానీ, వాళ్ళు ఉండేటువంటి ఆ బాధ్యతను చూడాలి కానీ పార్టీలను చూడకూడదనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.